5,000 ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీలు, మరో 2,500 ఎకరాల అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి మొత్తంగా 10,000 ఎకరాల భూమి అవసరమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 48వ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. ప్రభుత్వానికి అవసరమైన 10,000 ఎకరాల భూమిని రైతుల నుంచి భూసేకరణ చేయాలా లేదా భూసమీకరణ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం గ్రామ సభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని, ల్యాండ్ పూలింగ్కి రైతులు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు 36,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేసులు తిరగతోడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కాపులు కరివేపాకుల రిజర్వేషన్ కోసం పోరాడిన కాపులపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు, తుని కేసు తిరగదోడేందుకు తాజాగా సర్కార్ నిర్ణయం. రాష్ట్రంలో కాపులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ జలక్కిచ్చింది. కక్ష సాధింపులో వారిని టార్గెట్ చేసింది. కాపులు బీసీలో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో చోటు చేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడుతోంది. ఆ కేసులు పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసి కాపు సామాజిక వర్గాన్ని తీవ్ర షాక్కు గురి చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడో సమస్యపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందులు పాలు చేయాలని కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజిక వర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూర్తంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మీ అనుభవం నేర్పింది